అలా జరగడానికి వీల్లేదు. అదే కనుక జరిగితే మీ మావయ్య శోభచంద్ర తన్ని తలుచుకోవడం మానేస్తాడు. అదే మరపులో భూమిని మర్చిపోయాడంటే భూమి జీవితం అన్యాయం అయిపోతుందిరా. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు కదా నాన్న. వాళ్ళ ఐడియాలను నేను పారనివ్వనుగా. ఎలా అడ్డుకుంటానో చూడు. బేబీ అంతా పర్ఫెక్ట్ గా చేసావు కదా? చేశాను మమ్మీ. ఫోన్లో ఇలా ఆన్ చేస్తే ప్రొజెక్టర్లో పెద్దమ్మ ప్రత్యక్షమవుతుంది. పెద్దమ్మ చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదని, నువ్వు మహా అమాయకురాలువని ఇప్పుడు పెద్దమ్మ ఆత్మ అదే నేను క్రియేట్ చేసిన ఈ ఇమాజినరీ చెప్పేస్తుంది. సరే ఇంకెందుకు లేటు, రా స్టార్ట్ చెయ్యి. రా. ఆగండి. సినిమా ఎప్పుడు చూడు, నా మ్యాజిక్ కూడా మొదలవుతుంది. చంద్ర, చంద్ర ఇక్కడ. శోభ, రాత్రి పగలు తేడా లేకుండా తాగితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఓ, సంభాషణ సెంటిమెంట్ తో మొదలు పెట్టావన్నమాట. అవును గోరింటకు, ఇప్పుడు చూడు డైరెక్ట్ గా సంక్రాంతి టాపిక్ మొదలైపోతుంది. నువ్వు దూరమైన ఈరోజు నాకు పండగ ఎలా అవుతుంది శోభ? ఈరోజు నాకు మహా దుర్దినం. తాగుతూ నేను ఇలా నీ జ్ఞాపకాలతో నలిగిపోవాల్సిందే. ఇప్పుడు పెద్దమ్మ వద్దు చంద్ర, నువ్విలా మాట్లాడొద్దు అంటుంది చూడండి. వద్దు చంద్ర, నువ్విలా మాట్లాడొద్దు. నువ్విలా మాట్లాడుతుంటే ఒకవైపు బాధగానే ఉన్నా, మరోవైపు నా ఆత్మ ఆనందంతో పులకరించిపోతుంది చంద్ర. ఆనందమా? నాకు దూరమైనందుకు నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు శోభ? దూరమైనందుకు కాదు చంద్ర ఆనందం, నేను దూరమయ్యి ఇన్నేళ్లవుతున్నా నీ ప్రేమలో ఇసుమంత కూడా మార్పు లేదే. అందుకు పైలోకంలో ఉన్న అందరికీ ఇదే విషయం చెప్తూ నేను నిన్నే చూపిస్తుంటాను. నా నమ్మకాన్ని నిలబెడుతూ నువ్వు ఎప్పటికీ భోగి సంక్రాంతి చేసుకోవద్దు చంద్ర. సంక్రాంతి చేసుకోవద్దు చంద్ర. చేసుకోవద్దు చంద్ర. ఒక్క భోగి సంక్రాంతి ఏంటి శోభ? నువ్వు ఆనందంగా ఉంటానంటే ఏకంగా ఏ పండగ చేసుకోను. మన పెళ్లి రోజు నుంచి మొదలుకొని నక్షత్ర పుట్టినరోజు వరకు ఏ పండగ ఈ ఇంట్లో జరగనివ్వను. ఎక్కడో ఏదో తేడా జరిగింది మమ్మీ. ఈ డైలాగ్ లో నేను ఆ ఇమేజ్కి ఇవ్వలేదు. మరి ఏంటి ఇదంతా? ఎలా? ఇప్పుడు నేను ఇలా నీ ముందుకు రావడానికి ఒక బలమైన కారణం ఉంది చంద్ర.
ఏంటి శోభ? నేను ఎలా చనిపోయాను అనుకుంటున్నావు? కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో. కాదు చంద్ర, అపూర్వ నన్ను చంపేసింది. ఈ నిజం నీకు చెప్పిపోదామని ఈ రోజు నీ ముందుకొచ్చాను చంద్ర. చెప్పేశాను కదా, ఇక్కుంటాను. శోభ, అయ్యో అపూర్వ, నా శోభను చంపిన ఈ రోజే నీకు ఆఖరి రోజు. ఎక్కడున్నావు నువ్వు? అపూర్వ! అయ్యో ఇప్పుడేం చేద్దామే? ఎస్. అపూర్వ! అపూర్వ! అపూర్వ, ఎక్కడున్నావు? అపూర్వ! మీరు ఇక్కడే మమ్మీ, ఉండండి. వద్దు. నేను వెళ్ళి అయ్యయ్యో. మాట్లాడతాను. బావా, అయ్యో బావా, ఏంటి బావా, ఎందుకంత ఆవేశపడుతున్నా? ఏయ్, ఏయ్, ఏయ్! ఇంకా నటించొద్దు. నాకంతా తెలిసిపోయింది రాక్షసి. నా శోభను చంపిన పిశాచివి నువ్వే. ఇన్నాళ్ళు నేనిది కనుక్కోలేకపోయాను. బావా, ఇప్పుడే నా శోభ చెప్పింది. దేవత లాంటి నా శోభను నువ్వే పొట్టన పెట్టుకున్నావు. భూమిని కావాలనే ఈ ఇంటి నుంచి దూరం చేసింది కూడా నువ్వే. ఇక నీకు బ్రతికే అర్హత లేదు. నువ్వు చావాల్సిందే. బావా, చావాల్సిందే. ఆగు, నేను చెప్పేది విను. ఆవేశపడకు. బావా, ఏం మాట్లాడుతున్నావు బావా? దేవతలంటే అక్కని నేను చెప్పడం ఏంటి? బావా విను బావా, అది కూడా అక్క స్వయంగా నీకు చెప్పడం ఏంటి? బావా, బావా, నాకేం అర్థం కావట్లేదు. ఏ యాపో, నువ్వు నీ నంగనాచి నాటకాలు ఆపింకా. అయ్యో, ఈ రోజు నువ్వేం చెప్పినా నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను చంపేస్తాను. చంద్ర నీకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.